వాటి అనుమతులు తీసుకొని కట్టిన తర్వాత వచ్చే జలాలనే మీరు వరద జలాలుగా మిగులు జలాలుగా నిర్ధారించాలి అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఇదే విషయంలో మరి కేసీఆర్ గారు ఏమన్నారు? తెలివి తక్కువ పని చేసిండు ఆ రోజు. గోదావరిలో ఏటా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రం గోదావరి నీటిని తీసుకొని పోయి రాయలసీమకు కూడా నీటి వసతిని కల్పించుకోవచ్చు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చెప్పిన మాట వాస్తవం. ఇంత స్పష్టంగా తెలంగాణకు ద్రోహం చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రమే. ఇక మిగతా ఇరిగేషన్ మంత్రి మాట్లాడినా, ఈ మంత్రి మాట్లాడినా దానికి ఏం వాల్యూ లేదు. ఎందుకంటే నిర్ణయాధికారం కేవలం కేసీఆర్ దగ్గరనే ఉండే, ఆయననే నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ఆయన మాటలే ప్రామాణికం. అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వ సమక్షంలో సెప్టెంబర్ 21, 2016లో గోదావరిలో 3000 నీళ్లు వృధాగా పోతున్నాయి, ఆంధ్ర రాష్ట్రాలు వాడుకోవచ్చు అని చెప్పిన ఘనత కేసీఆర్ది. మిగులు జలాలు ఎక్కడున్నాయి, వరద జలాలు ఎక్కడున్నాయి? మా ప్రాజెక్టులు కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయిపోయి గోదావరి మీద మేము కట్టుకుంటున్న ప్రాజెక్టులు పూర్తయితే తప్ప లెక్క తెలియదు అని చెప్పి కరాఖండిగా చెప్పిన మనగాడు రేవంత్ రెడ్డి. ఇద్దరి మధ్యన తేడా ఇది. సరే, చంద్రబాబు నాయుడు గారి టైం పరస్పరం దూషణలు ద్వేషంతో గడిచిపోయినాయి. కానీ 2019లో కేసీఆర్ కనుసన్నల్లో ఉండే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు కదా. మరి అప్పుడైనా మనకు రావాల్సిన వాటాను ఇరు రాష్ట్రాలు పరస్పరం కూర్చొని తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంది, కట్టాల్సిన ప్రాజెక్టులు ఏంది అని చెప్పి కూలంకషంగా చర్చించి ఆ రోజు కేసీఆర్ ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి వినేటోడు. ఎందుకంటే అందరికీ తెలుసు ఎవరి మద్దతుతోటి, ఎవరి కట్టడితోటి జగన్మోహన్ రెడ్డికి వెసులుబాటు దొరికి అక్కడ గెలిచిండో అందరికీ తెలుసు. ఎన్ని మూటలు హైదరాబాద్ నుంచి అక్కడికి పోయినాయో, ఇక్కడ పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అక్కడ ఉన్న ఈయన ప్రత్యర్థిని ఎట్లా కట్టడి చేసిండో, ఈయన మిత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సేవలు అందించిండో స్పష్టంగా తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. కృతజ్ఞతాపూర్వకమైన భావనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పినా వింటుండే. కానీ ఏం చేసిండు కేసీఆర్? ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. 25 ఎంపీ సీట్ల కోసము 250 టీఎంసీలను అమ్ముకున్నాడు కేసీఆర్. దేనికోసము? ఈయన ప్రధానమంత్రి కావాలి, దేశంలో చక్రం తిప్పాలి అన్న దురాలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెట్టిన దౌర్భాగ్యమైన పని చేసిన వ్యక్తి కేసీఆర్.